అవినీతికి కేరఫ్ గా మారింది ఆ ఆఫీస్. ప్రైవేట్ ఏజెంట్లదే మొత్తం హవా. వీళ్ళని ఆశ్రయించిందే ఏ పని జరగదు. ప్రతి పనికి ఒక రేట్ ని ఫిక్స్ చేసి మరి డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో చోటు చేసుకుంటున్న అవినీతిపై స్పెషల్ ఫోకస్. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఖర్చు పెడితేనే పనులు జరుగుతున్నాయంటున్నారు ప్రజలు. అధికారులు ప్రజల మధ్య ఏజెంట్లు ఉండి ప్రతి పనికి నాకింత నీకింత అంటూ వాటాలు వేసుకొని మరీ పంచుకుంటున్నారు. కార్యాలయంలో సాగుతున్న ఈ అవినీతితో విసిగి వేసారిన ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఆర్టీఓగాను ప్రజలకి మధ్యలో ఈ మీడియేటర్స్ వ్యవస్థ ఎక్కువైంది. ఈ మీడియేటర్ వ్యవస్థ ద్వారా ప్రజల పట్ల ఎక్కువ భారం పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకి ప్రభుత్వం సేవలు అందించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ దళారు వ్యవస్థను పెంచి పోషించడం వల్ల ఇవాళ పేద ప్రజలు వెహికల్ కొనుక్కున్నటువంటి పేద ప్రజలకి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏసీబీ రంగంలోకి దిగడంతో ఈ రవాణా శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. వరుసగా 3 రోజుల పాటు రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రతి ఫైల్ కు కోడ్ వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో నిర్ధారించారు. కార్యాలయం ఎదురుగానే ఏజెంట్లు ఉంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలోని ఓ అధికారి భారీగా వసూళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఆర్టీఏ కార్యాలయంలో జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 మంది ఏజెంట్లు ఆ అధికారికి అనుకూలంగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఆ అధికారి కోసమే డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో ప్రైవేట్ ఏజెంట్లు ఒప్పుకున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా మరికొంతమంది ఏజెంట్లు ఏసీబీకి చిక్కకుండా పారిపోయారు. ఖమ్మం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను. రీసెంట్ గా ఈ ఆఫీస్ మీద కరప్షన్ అలిగేషన్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది మీద వీళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ నియమించుకొని వాళ్ళ ద్వారా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టు, లైసెన్సులు మంజూరు చేయడానికి కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ కానీ వీటికి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు బాగా కంప్లైంట్ వచ్చింది. 70,000 రూపాయల అనధికార అమౌంట్ ఏజెంట్స్ దగ్గర దొరికింది. తర్వాత ఆ ఏజెంట్స్ దగ్గర వీళ్ళు ఇష్యూ చేయాల్సినటువంటి ఆర్సీ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్డ్స్ కూడా ఉన్నటువంటి ఇక్కడ దాదాపు 80 మెంబర్స్ దాకా ఏజెంట్స్ ఉన్నారు. ఎవరన్నా మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే అది లంచం వస్తు రూపంలో కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, ఏ రూపంలో లేదు వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మాకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేయండి. ఇది 24/7 రౌండ్ ద క్లాక్ మేము అందుబాటులో ఉంటాం. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన పని లేదు, మేము మీ వివరాలు కూడా ఇప్పుడు ఆ అధికారి ఆస్తులపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ అధికారి ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. కొన్ని నెలలుగా ఆ అధికారి నిర్వహిస్తున్న విధులు, సంతకాలు పెట్టిన ఫైళ్లను కూడా తనిఖీ చేశారు. ప్రతి ఫైల్ పై ఆ అధికారి నిర్ణయించిన రేటును వసూలు చేశామని ఏజెంట్లు చెప్పడమే కాక కాగితంపై రాసిచ్చారు. ఆ అధికారి చెబితేనే తాము వసూలు చేశామని చెప్పినట్లు తెలుస్తోంది. రవాణా శాఖ కార్యాలయంలో సాధారణ పౌరులకు సేవలు అందడం లేదని, ఏజెంట్లకు డబ్బులు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని మార్చాలని ప్రజా సంఘాల నేతలంటున్నారు. సాధారణ ప్రజల పనులు జరిగే పరిస్థితే లేదని చెబుతున్నారు. అవినీతి అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి దానికి ఒక కోడ్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న స్థితి ఉంది. సామాన్యులు ఆర్టీఏ దగ్గరకు పోవాలన్నా, ఆర్టీఏ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా పనులు చేయించుకోవాలన్నా కూడా దాదాపు అసలు మనుషుల్లాగా కూడా చూడట్లేదు. అదే ఏజెంట్ల ద్వారా పోతే ఆగమేఘాల మీద పనులన్నీ పూర్తవుతూ ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు ఏదో తూతూ మంత్రమైన చర్యలు, ప్రజల్ని కట్టుతురుపు చర్యలు చేయటం కాకుండా నిర్దిష్టంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఆర్టీఏ ఆఫీస్ మీద, అధికారుల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో అసలు దాదాపు 100 మంది ఏజెంట్లే వాళ్ళ రాజ్యాధికారం. ఆ ఆఫీసులో ఎక్కడ ఏ ఫైల్ కదలాలన్నా, ఏ చైర్లో ఎవరు కూర్చోవాలన్నా, ఏ అధికారి ఏం పని చేయాలన్నా కూడా ఏజెంట్లే దీని మీద చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల హవా ఒక ఖమ్మం జిల్లాకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు చైతన్యంతో ప్రవర్తించి ఏజెంట్ల దగ్గరకు వెళ్లకుండా నేరుగా అధికారుల దగ్గరకు వెళ్లి పనులు చేయించుకోవాలి. అదేవిధంగా తరచుగా కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తేనే రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ అవినీతి నిర్మూలన జరుగుతుంది.